ఇవన్నీ బంద్ చేసుకోలే ఇదిగో నువ్వు చూసినావా నేను తాగుడు? మమ్మీ ఆగు, చెప్పింది మాట చూడు ఎట్లా అంటున్నావు. మరి నేను ఒక్కసారి చెప్తుంటే వదులుకో అంటావు. చెప్పింది విను. పెట్టినావు సంతకం? ఏంటి వీళ్ళేం కాదు అసలు ఈరోజు ఇప్పుడు అడిగిండు ఫోన్ చేసి వంటకు వచ్చినారంట వంటకం కోసం ఏమన్నారు నిన్ను. ఇదిగో నువ్వు ఆగు, నువ్వు నీతులు చెప్పక నాకు అని చెప్పినా. లేదు కావాలనే చేశాడు. నీ కూతురు మాట్లాడుతుంది చూడండి, నీ వయసు అన్ని మాటలు కూడా ఇంటిచ్చాడు చాలా. షరీఫ్ కి ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు తెలివిగా, షరీఫ్ పోలీసులు వచ్చారు మా ఇంటికి, ఇప్పుడు నేను చింటూతో మాట్లాడిపిస్తా. చింటూ అంటే మన ఇంట్లో ఉన్న మనిషి. ఇప్పుడు ఆ మనిషితో మాట్లాడిపిస్తాను. ఏమండి ఆమె ప్రెగ్నెంట్ అని ఎప్పుడు చెప్తుంది? ఆ మధుకర్ తో ఎన్ని ప్రెగ్నెన్సీస్ పోయినాయో నాకు తెలుసు. నా ముందుల్నే అదేదో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేది ఉంటది కదా, అది హ్యాండ్ బ్యాగ్లలో పెట్టుకొని తిరిగేది ఆమె. కొత్తగా ప్రెగ్నెంట్ అసలు ఆమెకి మీరన్నట్టు ప్రెగ్నెంట్ వచ్చే ఛాన్సే ఉండదండి. ఇన్ని ప్రెగ్నెన్సీస్ పోయాక బొక్కలోది ఇంకో ప్రెగ్నెంట్ ఎట్లా వస్తుందండి? ఈ జనరేషన్ లో 2 ప్రెగ్నెన్సీ 3 ప్రెగ్నెన్సీ రావడమే మహా ఎక్కువ. సో అందులోనూ అప్పటికే ఆమె డ్రింకర్ అండి. అప్పుడే ఆమె చాలా ఘోరంగా తాగుతుంది. ఎట్లా అంటే ఒక కచ్చా మందు కూడా తాగుతుంది. అట్లా అన్నమాట. ఒకసారి 2011లో ఈయన శ్రీనివాస్ సాయి అని అతను మీకు ఐడియా ఉంటాడు. చాలా మూవీస్ లో యాక్ట్ చేస్తాడు, సైడ్ క్యారెక్టర్స్ చేస్తాడు. చిన్న మూవీస్ లో హీరో కూడా ఉంటాడు. ఆ అబ్బాయితో మా ఇంటికి వచ్చింది. ఆ అబ్బాయితో 1 year రిలేషన్ లో ఉంది మధుకర్ తర్వాత. మధుకర్ తో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చెప్పండి? 2009 to 2010, మాక్సిమం 2010-11 వరకు ఉండొచ్చు. ఇంటర్ అయిపోయిందా? డిగ్రీకి ఇంటర్ అయిపోయింది అప్పటికి. ఆమెకి ఇంటర్ అయిపోయింది. హెయిర్ హోస్టెస్ ఏదో కోర్సు కొనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర అప్పట్లోనే డబ్బులు చాలా లక్షలు, 4-5 లక్షల వరకు తీసుకుందండి. నాకు తెలిసిందే మీకు చెప్తున్నా నేను. అక్కడ ఉన్నప్పుడే ఇస్నాపూర్ లో ఒక పొలిటీషియన్ ఎవరినో సెటిల్మెంట్ పిలిచారని విన్నాను. మీకు ఏమైనా ఐడియా ఉందా? అది నాకు తెలియదు. పొలిటీషియన్ గురించి ఇప్పుడు నేను సోషల్ మీడియాలో వింటున్నా. ఆమె చేస్తదండి, అందులో డౌట్ ఏం లేదు, ఉంటది. ఎందుకంటే ఆమె ఎట్లా అంటే కుర్రాలని కనుసైగతో పడేస్తది ఆమె. మరి కుర్రాళ్ళు కూడా ఎందుకు సొల్లు కార్చుకుంటారో నాకు తెలియదు. కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటది అందువల్లనో. ఇంకోటి, ఇంత యుద్ధం జరుగుతున్నా ఆమె సోకులు రవ్వంతా కూడా తగ్గుతుందా అండి? లైవ్ లో ఎట్లా వస్తుందా? ఇప్పుడు ఏముంది? అదే అంటున్నా, అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఉండుంటదేమో. ఇప్పుడు ఏముంది? మొహం చూస్తే ఎంత అసహ్యంగా ఉంది. ఇప్పుడు ఏం లేదు, డొల్లానే మొత్తం గుంజుకుపోయింది. ముసల్దే 30+ అండి. ఏముంటది 30+? 33. నా ఏజే. నాది కూడా 92 అండి. నాది డేట్ ఆఫ్ బర్త్. మేము ఒక్కటే క్లాస్మేట్. నేను ఇంటర్, తను ఇంటర్. అప్పుడు పరిచయం. ఆమె ఇంటర్ చూస్తేనే అసహ్యంగా, ఆ మాట విన్నా అసహ్యంగానే. ఆ బజారు మాట, బజారు మనిషి అంతా అర్థమైపోతుంది. నిజంగా అసలు నాకు అర్థం కాదు. ఈమె ఎట్లాగైనా సావని వేరే వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేస్తుంది? వీళ్ళయ్య కిరాణా షాపోడు, వీళ్ళయ్య ఈమె దగ్గర ఇన్ని 70 లక్షల ఏడికల్లో వస్తుందండి? నాకు అర్థం కాదు. 70 లక్షలు వచ్చిందంటే వీడు ఇచ్చిన డబ్బులే ఉంటది. వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి. వాళ్ళ డాడీ ఒకసారి మేము రూమ్ లో కూడా కలిసి ఉన్నాం, నేను ఆమె. ఎక్కడమ్మా? నేను ఆమె ఒక కూకట్పల్లిలో రూమ్ తీసుకున్నాం. అప్పుడు జస్ట్ ఒక 15-20 డేసే, అది కూడా మేము కలిసి ఉన్నది. దాని తర్వాత వాళ్ళ డాడీ రూమ్స్ సామాన్లు సర్దుకొని, వాళ్ళ డాడీ అప్పుడు ఏదో చిన్న వ్యాన్ ఉండే, సామాన్లు ఎక్కించుకొని పోయిండు. అప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత కదమ్మా మీరు చెప్పేది? ఇంటర్ అయిపోయిన తర్వాత. ఇంటర్ శ్రీ చైతన్య ఎస్ఆర్ నగర్ కరెక్టేనా? ఇంటర్ శ్రీ చైతన్య కాదు, కానీ ఇంటర్ తర్వాత ఆల్విన్ కాలనీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ వివేకానంద స్టాచ్యూ ఉంటదా, మనం వెళ్తుంటే రైట్ సైడ్ లో ఒక కాలేజ్ ఉంటది. ఆ కాలేజ్ ప్రగతి కాలేజ్ ఏదో ఉంటది. ఆ కాలేజీలో మాత్రం చదివింది. అక్కడ ఆపోజిట్ హాస్టల్లో నేను కూడా ఉండేదాన్ని. ఆ కాలేజీలో చదివింది ఆమె. ఏదో చదివింది. అది కూడా ఆమె ఎగ్జామ్ రాసేటప్పుడు అన్ని చిట్టీలు పెట్టి రాసింది. ఆ విషయం కూడా నాకు చెప్పిందిలేండి. ప్రగతి కాలేజ్ అంటే దాంట్లో డిగ్రీయా? డిగ్రీ అనుకుంటా. ఇంటర్ తర్వాత డిగ్రీ. ఇంటర్ ఏ కాలేజ్ అనేది నాకు తెలియదు. ఇంటర్ ఎస్ఆర్ నగర్ శ్రీ చైతన్య అని చెప్పారు. ఎస్. దాని తర్వాత ఇంటర్ అయిపోయే మూమెంట్ లోనే ఆమె నాకు పరిచయం అయింది. దాని తర్వాత అసలు ఆమె చాలా పెద్ద డ్రింకర్ అండి.
అప్పుడే ఎంత ఇంటర్మీడియట్ పెద్ద లోనే ఎస్ నాకు అసలు మందంటే ఏంటో తెలియదు. ఇంగో ఆమె చెప్పిందని నేను చెప్తలే, నాతో జరిగినవి చెప్తున్నా. ఈ ఎవరు 'నువ్వు నేను' మూవీలో విలన్ క్యారెక్టర్ నవీన్, లైక్ ఏదో ఎవరో అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయితో మాట్లాడి వచ్చింది. ఆ అబ్బాయి ఏమంటే బ్రీజర్స్ అంటే ఏంటో నాకు అప్పుడు తెలుసండి. నాతో బలవంతంగా బ్రీజర్ తాగిచ్చేసింది ఫస్ట్ టైం. హాఫ్ బ్రీజర్ తాగంగానే నా కళ్ళు అసలు ఎట్లా తిరిగినాయంటే అట్లా తిరిగి, నాకు అస్సలు ఆల్కహాల్ అంటే టేస్ట్ చేపించిందే లావణ్య. నేనప్పుడు ఏదో సరదా ఏమో వీళ్ళు ఇట్లనే ఉంటది, నేనేమో పల్లెటూరు నుంచి అప్పట్లో వచ్చిన మీకు ఇది అమ్మాయినండి. చెప్పించింది, ఇప్పుడు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేస్తుంది అమ్మాయిలకి. ఎస్ బ్రీజర్ చేపించింది. ఎట్లా నాకు చేపిస్తుంది జస్ట్ అమ్మాయి అది ఒక్కసారే. ఎట్లా బలవంతంగా అంటే ఇట్లా? ఏం కాదు తాగు, ఏం కాదు తాగు, ఫాస్ట్ కల్చర్ నేను అప్పుడు పల్లెటూరు అమ్మాయినండి, నేను ఊరు నుంచి వచ్చిన. నాకు పెద్దగా ఏం తెలియదు. అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా నాకేం తెలియదు. ఏదో నేను ఫ్యామిలీ రక్షణలో ఫ్యామిలీతో ఇట్లా నేను పెరిగి ఇట్లా ఒక పెళ్లి చేసుకొని ఒక పద్ధతిగా ఉన్నాం మేము. నాకు 2 పిల్లలు, నా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మంచి పొజిషన్ లో ఉన్నాం మేము. ఒక ఫ్యామిలీ మాది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నీట్ గా ఉంటది మాది. ఆమెలాగా ఉండదు, ఆమెలా బతకలేరు అసలు. అసలు ఎట్లా అంటే అసలు ఏం లైఫ్ అండి, నాకు అర్థం కాదు. నువ్వు ఎట్లాగైనా సావు, ఒకరిని స్పాయిల్ చేయడం ఎందుకు? అసలు పబ్ కూడా ఫస్ట్ టైం ఆమెనే నాకు తీసుకెళ్ళింది. ఈ ఎవ్రీథింగ్, ఈ విషయాలన్నీ నా హస్బెండ్ కి నేను చెప్పిన. ఇవన్నీ కూడా ఎప్పుడమ్మా? ఇంటర్మీడియట్ అయిపోయాక మరీ దారుణంగా, అంటే 18 ఏళ్ళు కూడా లేవు కనీసం. ఇంటర్మీడియట్ 2011 లో అండి. 2011 2011 కి ముందే అనుకో, 2010 ఐ థింక్ నన్ను పబ్ డిగ్రీ తీసుకెళ్ళింది చదువుతున్న అది. టైంలో. నాకు తెలియదు పబ్ అంటే ఎట్లా అంటే ఉంటుందో సుమారుగా కూడా ఒక తెలియదు నాకు. 18 ఏళ్ళు ఉంటాయా, 20 ఏళ్ళు ఉంటాయా? 18 ఏళ్ళు అంతే. అంతేనా? అంతే ఉంటది. దాని తర్వాత 2000 సుధాకర్ ని వదిలేసింది. ఎందుకు వదిలేసింది? రీజన్ ఏంటి తెలుసా? సుధాకర్ వాడు ఎవరు? అన్ఎడ్యుకేటెడ్. సుధాకర్ మధుకర్, సారీ మధుకర్ అదే మధుకర్. కదా. మధుకర్ ని ఎందుకు వదిలేసింది? అన్ఎడ్యుకేటెడ్. అన్ఎడ్యుకేటెడ్ అట. సో మధుకర్ తో ఎందుకు చాలా సార్లు వదిలేసావు ప్రెగ్నెంట్ లావణ్? అయిందా? అంట నాకు మధునే చెప్పాడు. ఓకే ఓకే. మధు ఎట్లా చెప్పాడంటే అది హీరోలు అందరితో పడుకుంటుంది అన్న టైప్ లో కూడా చెప్పిండు నాకు. ఓకే. మధు అసలు ఇప్పుడు మధు ఎందుకు బయటకు వస్తలేడు? నాకు ఒకటి అర్థం కాదు. ఈ పిల్ల ఇంత చేస్తుంది, ఒకరిని అన్యాయంగా ఇంత ఘోరంగా చేస్తుంది, మరి మధు చెప్పొచ్చు కదా, మగాడే కదా. సరే భార్యకు చెప్పుకొని ఉండొచ్చు ఎక్స్ అని. అయితే ఎవరి లైఫ్ లో ఎక్స్లు ఉండరా అండి? మాట వరుస చెప్తున్నా, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎక్స్లు ఉంటారు. ఎక్స్లు బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా లైఫ్ ఎప్పుడు స్మూత్ గా వెళ్ళిపోయి డైరెక్ట్ మ్యారేజ్ దగ్గరికి ఎవ్వరికి రాదు. రియాలిటీలో మాట్లాడితే యాక్సెప్ట్ చేయాలి. కానీ మనం మన వల్ల ఒకరిని హర్న్ అవ్వద్దు, మనం ఒకరిని హర్ట్ చెయ్యొద్దు, అదొక్కటి ఫాలో అవ్వాలి. గాని వీళ్ళందరూ మగాళ్ళై ఉండి ఇప్పుడు అప్పట్లో డ్రగ్స్ కూడా చేసేదా? డ్రగ్స్ నాకు అప్పుడు లేదండి. అప్పుడు ఆమె చేసినట్టు కూడా నాకు తెలియదు. ఏమో మేబీ నా వెనకాల చేసేదేమో, కానీ నాకు తెలిసినంత వరకు డ్రగ్స్ లేదు. నాకైతే బ్రీజర్ అయితే తనే తాగిచ్చిందండి. దాని తర్వాత 2011లో శ్రీనివాస్ సాయి అనే అబ్బాయిని తీసుకొని వచ్చింది నా ఫ్లాట్ కి. అప్పుడు నేను బ్యూటీ పార్లర్ పెట్టుకున్నా మాదాపూర్ లో, అయ్యప్ప సొసైటీ దగ్గరలో. అయితే వచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చింది. ఆ అబ్బాయి సాయితో పాటు వాళ్ళతో పాటు కో ఆర్టిస్టులు యాక్టింగ్ చేసేటోళ్ళు 2 పిల్లలు వచ్చిర్రు. అప్పుడు వోడ్కా బాటిల్స్ అవి ఇవి తీసుకొని అప్పుడు కూడా ఫుల్ తాగడము. అబ్బాయిని అయితే బల్లిలా అతుక్కునేది. అంత మంది ముందులో కూడా ఒళ్ళో కూర్చునేది, 2 కాళ్ళు అల్లేసుకొని. అసలు మా ముందుల సిగ్గు లేకుండా ముద్దులు, లిప్స్ కిస్. నిజమండి. ఇంత అని చెప్పడానికి నిదర్శనం అన్నమాట. బజార్లోనే ఒక ఆమె నా ఫ్రెండ్, టు బి ఫ్రాంక్ ఆమె నా ఫ్రెండ్. నేను ఈ రోజు ఆమె గురించి రివీల్ చేయడానికి రీజన్ ఏంది అంటే, అది రాంగ్. ఆమె చేసేది 100% తప్పు. కాబట్టి నేను రివీల్ చేస్తాను. అంతెందుకండి, మస్తాన్ సాయి గురించి నేను రీసెంట్ గా టచ్ లోకి వచ్చిన ఆమెకి. మస్తాన్ సాయి గురించి నాకు మస్తాన్ అని చెప్పలేదు, సాయి అతని పేరు. సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఆయనకి.
నాకు ఫుల్లు నేను ప్రేమించిన నన్ను మోసం చేసిండు. వాడికి ఇదివరకే పెళ్ళయిందంట. ఆ, నన్ను మోసం చేసిండు. నన్ను ఫుల్లు కొట్టిండు. కొంచెం ఉంటే ప్రాణం పోయేది. ఆ లోపల మా తమ్ముడు వచ్చి బెల్ కొట్టిండు. అందుకని బతికిపోయినా, చంపేద్దామని బాల్కనీలో నుంచి కింద పడేయబోయిండు ఉమ్, అనేసి దెబ్బల ఫోటోలతో సహా నాకు పంపించింది. ఎమ్మటి ఉమ్, డిలీట్ చేసింది ఆమె. ఉమ్, చాలా తెలివైంది కదా. ఉమ్, 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 ఆమె ఎందుకు పెడతది? అంతెందుకండి, నేను ఆమెకి చిన్నప్పటి నుంచి, అంటే ఆల్మోస్ట్ 18 years నుంచి బిఫోర్ ఓల్డ్ ఫ్రెండ్‌ని కదా. నన్ను సోషల్ మీడియాలో యాడ్ చేయలేదు ఆమె. ఫాలో చేయలే తెలిసిపోద్ది రిటర్న్ కదా, బ్యాక్. బండారం బయటపడుతుందని. ఎందుకే ఫాలో చేయలేదంటే, ఇట్లా ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో ఉండకూడదే అంటది. సర్లే ఏదైతే ఏంది, ఇప్పుడు దానివల్ల మనకు ఒరిగేదేముంది అన్నట్టు. అట్లా ఓకే. ఆమె అసలు ఎందుకు ఇంతమందిని ఇట్లా చేస్తుంది అనేది అర్థమైతలేదండి. ఉమ్, పైగా ఆమె పెద్ద యాక్టరా అంటే ఏం యాక్టింగ్ బొంగు ఏం రాదు. ఒక అరుపులు, ఒక డామినేటింగ్ తప్ప ఏం రాదు ఆమెకి. ఉమ్, ఉమ్. ఆ! ఆమె మరి అబ్బాయిలు ఎట్లా వల్లో పడిపోతున్నారో, మరి ఎట్లా ఇదైతున్నారో అర్థం ఇప్పుడు కావట్లే. ఎవరు ఇప్పుడు లేడులేండి, ఇప్పుడంతా ఆమెని వదిలించుకునే వాళ్ళే కానీ తగులుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఏముందండి, వయసయిపోయింది 30+. ఇప్పుడు ఎవరొస్తారు ఆమె దగ్గరికి? ఇప్పుడు పెళ్లి గూడా కాదామెకి. అదే అదే. ఆమెకి ఆ! పెళ్లి కూడా వద్దు, ఆ! ఆమెకి పెళ్లి చేసుకో ఆమెకే అని వద్దు ఎమ్మడిపడి పెళ్లి. ఆ! డబ్బులు గుంజుకోవడం అంతే. అప్పట్లో మధుని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే, ఇప్పుడే పెళ్ళెందుకే? ఉమ్, ఎంజాయ్ చేయాలి అనేది. ఉమ్, ఇంకొకటి, ఈ ఫోన్‌లు పగలగొట్టే బుద్ధి ఇప్పుడేం కాదు. అప్పటినుంచే ఉంది. ఓకే. పాపం వరుణ్ సందేశ్ పాత ఐఫోన్ ప్యాడ్స్ అవి, ఫోన్‌లు, స్మార్ట్ ఫోన్స్ అవి ఇవి ఇస్తూ ఉండేటోడు. ఓకే. ఎంతైనా హీరో గదా అప్పట్లో. అవును. మంచి క్రేజ్ ఉండేది. ఆయన దగ్గర వర్క్ చేసేటోడు. మధు ఇప్పటికి గూడా ఆయన దగ్గరే ఉన్నాడు. అన్నీ తెచ్చిచ్చేటోడు దీనికి. ఉహు. మొత్తం పగలగొట్టేసేది. ఇంట్లో టీ కప్స్, గాజు గ్లాసులు అన్నీ పగలగొట్టేసి వాటి మీనంగా నడిచి ఆ అబ్బాయిని భయపెట్టేది. ఓహో. వాటి మీనంగా నడిచేది. ఓకే. ఆ మద్దుతో గూడా అసలు మేమున్నామనే స్పృహ లేకుండా ముద్దులు పెట్టడం, ఇది జేయడం అనేసి జేస్తది. ఆ మధు ఏమన్నాడు దెలుసా? ఉమ్, దాన్ని కొన్ని వేల సార్లు అనుభవించినా, ఎన్ని రాత్రులు అనుభవించినా, ఎన్ని సార్లు అనుభవించినా, అదింకా చాలు నాకు మస్తయింది అంటుండు మధు అయితే. ఓకే. ఆ! అక్కడే అయిపోయింది ఆమెది. మళ్ళీ నేను అప్పుడు చిన్న పిల్లనంటే ఏ రకంగా చిన్న పిల్ల అయితదండి నాకర్థం గాదు. ఆ, అప్పుడే అయిపోయింది ఆమెది. ఆ, చిన్న పిల్ల అనేసి అంటుంది. తప్పు గదా అది. ఉమ్, ఉమ్. ఆ! ఇగో సరే, ప్రతి ఒక్కరికి ఎఫైర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి అవును ఒక అవును. బాయ్ ఫ్రెండ్ కాకపోతే ఇంకో స్కిప్ చేసి ఎళ్ళిపోతారు గానీ, ఇట్లా చీట్ చేసుకుంటూ, ఇట్లా గ్రూప్ చేసుకుంటూ, ఒకరికి తెలియకుండా ఒకరు చేయడం అనేది కరెక్ట్ కాదు గదండీ! ఓహో, మధుకర్కి తెలియకుండా ఇంకొక అతనితో ఉండేదా? మధుకర్‌తో బ్రేకప్ చేసుకుంది. ఓకే. ఏయ్! చదువులేని కుక్క అనేసి వాడిని కొట్టి, తిట్టి. ఓకే. వాడు చదువులేదు, ఏం లేదు. ఏందిరా నువ్వొక మట్టి మనిషివి, మొరటోడివి అనేది మధుని. ఓకే. మరి మొరటోడి దగ్గర 2 సంవత్సరాలు ఎట్లా ఉందో నాకర్థం గాదు. ఆ సాయి ఉంటాడు జూడు, ఆ సాయితో ఒకసారి మాట్లాడినా. ఉమ్, ఏమైంది సాయి నీకు ఆమెకి? చూడు రాణి, ఇట్లా అమ్మాయిల లాగుంటేనే మొగోళ్ళకి నచ్చుతారు. ఇట్లా అసలు ఆ అమ్మాయి అసలు ఎందుకు తగిలిందో ఏమో అన్నట్టుగా మాట్లాడిండు అబ్బాయి. ఉమ్, ఉమ్. అబ్బాయికి గూడా నేను మెసేజ్ చేశా. మేబీ వాళ్ళు సెలబ్రిటీస్ కదండీ ఇప్పుడు. చూడరు, రిప్లైస్ ఇవ్వరు. నేను మెసేజ్ చేసింది గూడా ఏ ఇయర్, ఏ డేట్ అనేది అన్నీ చూసారు కదా మీరు. అవునవునవును. ఆ! నేను ఈ కేస్ అయిన తర్వాత, అమ్మ మొన్న లాస్ట్ మంత్ 17కి చనిపోయిందండి మా అమ్మ. అయ్యో అయ్యో, సారీ. కేస్ తర్వాతే చనిపోయింది. నేను చాలా డిప్రెషన్‌లోకెళ్ళి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. అయినా నేను ఫాలో అవుతున్నా. కనీసం ఓకే. మైండ్ డైవర్ట్ అయితది. ఏంది ఈమె కథ అని. ఉమ్, ఉమ్. అసలు ఎంత ఏమన్నా మందిని ఆడేసుకుంటుందంటే, వాళ్ళవి ఏమన్నా ఫోటోలు ఉన్నాయా, మధుకర్దివి దీనివి? అసలు ఫోటోలు లేవండి. నాకు మధుకర్ నంబర్ ఇస్తే నేను మధుకర్‌తో మాట్లాడి మేబీ హ్మ్. ఏమన్నా వీడియోస్, ఆడియోస్ క్రియేట్ చేయొచ్చు గానీ ఫోటోస్ అయితే లేవు. నేను ఇస్తాను, మీకు నంబర్ పంపిస్తా. కొన్ని కొన్ని ఇప్పుడు ఆ అబ్బాయి ఎత్తుతాడో గూడా తెలవదు. ఓకే. ఎత్తడో ఎందుకు ఈ లేనిపోని పెంటలో మనం వెళ్తే మనం పెంట పూసుకోవడం అని అనుకుంటారు కదా. అట్లా అనుకుంటే ఎట్లా అమ్మా? ఇప్పుడు ఎంత పెంట చేస్తూనే ఉంటా జీవితకాలం. ఇప్పుడు
నన్ను ఏదన్నా చేస్తే నేను వాళ్ళని ఇది చేస్తా అని చెప్పి నన్ను ఎవ్వడు ఏం ఆ. చేయలేడు, నేను అన్ని ఇది పగలగొడతా, ఇంత అన్ని పెద్ద ఇది చేస్తా, మంచి అందరిని బూతులు పొజిషన్ తిడతా. లో ఎంత పెద్ద మంచి పొజిషన్ లో ఉన్న మీతోనే ఒక ఆట ఆడుతుందండి. మేమెంత ఒక మామూలు మనుషులం. అన్నా కాదు, మీరు అనుకుంటున్నారు ఆట ఆడుతోందని. అది అన్న ఆ ప్రతిసారి దిగజారిపోయేది ఎవరు? అదే కదా. ఇప్పుడు నన్ను అదే ఒక మాట అన్నప్పుడు దిగజారిపోతుంది. అది కానీ ఒక మీ మాట అంటది, ఫ్యామిలీని 1000 తీసుకొస్తుంది మంది కదా. 1000 మంది తిడుతున్నారు దాన్ని. అసలు ఇంక్ కింద కామెంట్స్ చూసుకుంటుందా ఆమె అది మొత్తం అనేది ఇప్పుడు నాకు అర్థమైతలే. ఒకప్పుడు మీకు సింపుల్ మాట చెప్తా. ఇప్పుడు ఆ ఉమ్. అమ్మాయి నన్ను ఇబ్బంది పెడుతోందా? లేకపోతే అదే ఇబ్బందులు పాలవుతోందా? ఒకసారి చూడండి. ఎందుకంటే వచ్చిన అ- కొత్తల్లో నాకు అన్యాయం జరిగిందని ఉమ్. వచ్చినప్పుడు అందరూ పాపం సపోర్ట్ చేశారు. ఓకే. ఉమ్. ఒక నేను వారం అప్పుడే రోజులు మెసేజ్ అవ్వగానే చేసిన అండి, ఇప్పుడు ఇది దాని బజార్ అబద్ధం భాష అంతా బయటకొచ్చేస్తుంది. అది ఎంత బజార్‌దో ఆ అందరూ అర్థమవుతుంది. ఒక్కడంటే ఒకడు సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేయకపోగా పచ్చి బూతులు తిడుతున్నారు దాన్ని. సో, అవును. ఇప్పుడు అది అనడం వల్ల నాకు లాభమా? దానికి లాభమా? దానికే నష్టం. దానికే దానికే నష్టం. నష్టం. ఆ. దానికే నష్టం. ఏమన్నా సింపతి ఉందంటే అది నా మీదొస్తుంది. దానికి ఉమ్. పచ్చి బూతులు పడతాయి. సో, అది అనడం ఏవండి, వల్ల నిజం ఎప్పుడు ఇంకొకటేంటంటే నిజంగానే ఉంటదండి. అది అనడం వల్ల నాకు అయ్యేదేమీ లేదు. అది ఉమ్. అనడం వల్ల నేను చెడ్డోడినయిపోను. మా మిసెస్ చెడ్డదయిపోదు. ఏమైపోదు కానీ మనకు మీ తెలుసు. మిస్సెస్ కానీ స్ట్రాంగ్ గా అక్కడ ఉండమని చెడ్డదయ్యేదెవరు? చెప్పండి. చెడ్డదయ్యేదెవరు? ఉమ్. అది. అది అదే నిరూపించుకుంటదనమాట. అయితుంది. వచ్చి నాకు నిరూపించుకొని ఇంకొక విషయం అర్థమైతలే. ఈ మీడియా వాళ్ళు ఎందుకు ఆమెని ఇంత బ్యాడ్ అని తెలిసిన ఇంత ఎంకరేజ్ ఎందుకు చేస్తున్నారు? హ్మ్. ఆళ్ళకి ఏదైనా వాటా ఉందేమో నాకు డౌట్. అదొక్కటి నచ్చట్లేదండి. అదే. ఇప్పుడు మీరు ఇన్ని ప్రూఫ్స్ తెస్తున్నారు, ఆమె గురించి ఇన్ని చెప్తున్నారు. ఈ మీడియా వాళ్ళు ఎందుకు ఇట్లా ఆమెని దాచేస్తున్నారు? అదే. అసలైనవి మాట్లాడకుండా అడ్డమైన ఎందుకు మాట్లాడుతున్నారు? ఏమన్నా అంటే మాట్లాడినోళ్ళందరినీ రాజ్ తరుణ్ కొనేసినారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే మాత్రం అయిపోద్దమ్మా. ఇప్పుడు ఆమె అన్నప్పుడు ఆ! మీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉందా అని అడగాలి. వాళ్ళు ఆ! ఆడు ఇంటర్వ్యూ చేసేవాడికి దమ్ముండదు. ఏదో మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడాలో ఆ! తెలీదు. హ్మ్. అదే అండి. నేనైతే మొత్తం శేఖర్ భాష కాదు. శేఖర్ భాష. ఆ! మా హస్బెండ్ అండి. ఎవరు అని అడుగుతుంటే చెప్తున్నా. యాహ్! అయితే ఒకసారి మధుకర్ నంబర్ నాకు ఇవ్వండి. యాహ్! మేబీ ఏమన్నా ట్రై చేస్తా. సరే నేను అమ్మా. సరే. పేరు చెప్పకుండా అట్లా మాట్లాడతాను. ఆ తర్వాతమ్మా మధుకర్ మీకు నంబరు ఈ అవినాష్ అని ఎవరన్నా తెలుసా? అతను సూసైడ్ చేసుకొని చచ్చిపోయాట. అది నేను కొత్తగా వింటున్నా మళ్ళీ. ఆ! ఆమె వల్ల ఒక్కరు చనిపోయారండి నేను నమ్మను. ఖచ్చితంగా అది ముగ్గురు, నలుగురిని చంపేసి ఉంటది. హ్మ్. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ నాకు తెలుసు. హ్మ్. ఎట్లా స్కిప్ చేసేస్తదంటే మొగోళ్ళని. ఆమె గురించి నేను కంప్లీట్ మా హస్బెండ్‌కి చెప్పలేదు. నువ్వు అలాంటివి దాంతో ఫ్రెండ్‌షిప్ చేసావా అని నన్నే అంటారని. అయ్యో! అంటే అప్పుడు చిన్న పిల్లలం గదండీ. అప్పుడు అవునవునవును. నాకు కూడా ఏం తెలియదు. నేను పల్లెటూరు నుంచి వచ్చిన దాన్ని. అవును. ఆ! సో, అట్లా అంటారని కొన్ని చెప్పి, కొన్ని చెప్పక చెప్పిన నేను. హ్మ్. ఎందుకంటే రేపటి రోజు మనం గూడా ఏమన్నా సపోర్ట్ చేయాల్సొచ్చినప్పుడు, ఏంది సడెన్‌గా ఇప్పుడు జెప్తున్నావు అనేసి అంటాడని, ఈ ఇష్యూ కంటే ముందే నేను జెప్పిన ఆమె గురించి. ఆమె హ్మ్. నాకు 2023లో టచ్ అయినప్పుడే. ఓకే. ఆ! ఇట్లా సాయి గురించి నాకు చెప్పినప్పుడు, మీ హస్బెండ్‌కి పొలిటికల్‌గా ఏమన్నా బ్యాక్‌గ్రౌండ్ ఉందా? వాడిని హ్మ్. లోపల వేయించాలి అనేసి అడిగింది నన్ను. అంటే తప్పు అన్యాయం ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. నీకు అన్యాయం జరుగుతే అనేసి చెప్తే, ఆ! సరే అనేసి పెట్టేసింది. వీడియో కాల్ చేసిందండి. సిగరెట్లు కాలుస్తుంది. అదేంది లావణ్య నువ్వు ఇంకా ఇలాంటివి మానలేవా అని నేను విచిత్రంగా అడిగిన. అయ్యో! హ్మ్. నీ ఇంకా ఇలాంటివి మానలేదా అంటే, ఏముంది ఇది కామన్ ఇయ్యాల రేపు అనేసి అంటది. హ్మ్. అది విషయం అండి. మధుకర్ నంబర్ ఉంటే నాకు పంపించండి. పంపిస్తాను. నేను మాట్లాడతా. యాహ్! మీరు ఇంటర్వ్యూ రోజు ఇస్తున్నట్టున్నారు. నేను చూస్తున్నా. అవునవునవును. అవునా? యాహ్! స స నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అండి. కాకపోతే ఆమె ఇప్పుడు నేను వచ్చినా అంటే మీ అనుకో, వాయిస్ గుర్తుపడుతుందేమో గదా! మళ్ళీ మీకు ప్రాబ్లమ్ నా అవుతుంది. వాయిస్ గుర్తుపట్టేస్తదామె. అదే. గుర్తుపట్టేస్తది. ఇగో ఆమెతో ఈ న్యూస్ లీక్ అయిన ఫస్ట్ డేనే, హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో లీక్ అయిన ఫస్ట్ డేనే లావణ్య అని ఫోటో అమ్మో! ఈ దరిద్రపుదేంది ఇందులోకొచ్చిందని ఫోను జేషిన. ఓహోహో! ఫోను జేస్తే
ఎవరి సంసారాలు వాళ్ళు చూసుకోవాలని అర్థం లేకుండా మాట్లాడుతుంది. ఏంది అది నువ్వేనా అని అడిగిన. జస్ట్ అదే ఒక్క మాట అడిగిన నేను. దానికి ఎవరి సంసారాలు వాళ్ళు చూసుకోవాలి అంటే మాకేం సంసారాలు చూసుకోకుండా ఈమె గురించి చెప్పానా ఏంది నాకు? సరే సరేలే అమ్మ మరి జాగ్రత్తగా ఉండని పెట్టేసిన. అప్పుడే బ్లాక్ చేసేసిన. ఆమె డ్రగ్స్ అనంగానే నాకు డ్రగ్స్ విషయం కూడా ఆమె న్యూస్ మొన్న వచ్చిన తర్వాతే తెలిసింది. ఇంత ముందే అయిందంట కదా డ్రగ్స్ ది. నేను ఇంత ముందు చూడలేదు. అమ్మో డ్రగ్స్ అనగానే భయం వేసి దెబ్బకి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఫోన్ నెంబర్ అన్ని బ్లాక్ చేసి పడేసిన. ఎందుకండి లేనిపోని పెంట, రేపటి రోజు ఏమైనా అయినా ఈమె దగ్గర అక్కడ మనం మాట్లాడింది ఏముండదు, కానీ ఎలాంటి పర్సన్ తో మీకేం పని అని కూడా అడుగుతారు అనేసి బ్లాక్ చేసేసిన నేను. దాని తర్వాత ఆమె హలో అని మెసేజ్ చేసింది నాకు. మాట్లాడిన తర్వాత నేను బ్లాక్ చేసేసిన. ఈమెతో మాట్లాడి కూడా వేస్ట్. ఏమైనా క్వశ్చన్ వేస్తే రిటర్న్ మనల్నే బ్లేమ్ చేస్తారు ఆమె. అదేంది మొన్ననే వాడు సాయిగాడే నాకు హెల్ప్ చేస్తున్నాడే మళ్ళీ అనేసి అంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎట్లాగో మీ వాయిస్ వస్తే బాగుండదు, మీకు ప్రాబ్లం అవుతుంది. కానీ నా ఏదన్నా వాయిస్ అప్పటి నేనేం అడుగుతా ఫోటోలు గానీ అంటే మీరు ఒక లేకపోతే పని చేయండి. మీరు ఒక పని చేయండి. మధుకర్ ఎవరో అడగండి మీరు. అయ్యో అందరికి తెలుసమ్మా మధుకర్ తో ఉందని. ఇది లైవ్ లో రాలేదు కదా. మధుకర్ ఎవరో అడగండి. 2 years ఫిలిం నగర్ లో రూమ్ లో సింగిల్ రూమ్ లో ఏడుందామని అడగండి. ఓకే ఓకే. అట్లా అడగగానే ఫస్ట్ థాట్ వచ్చేది నేనే ఆమెకి. ఓకే ఓకే. లేదు నేను వచ్చి ఈవిడ మాధవిలతతో కూడా ఉన్నారు కదా కొన్నాళ్ళు. మాధవిలత, అవును ఆవిడతో మాధవిలత. ఈమె క్యారెక్టర్ బ్యాడ్ అని ఆమె ఎప్పుడో గెట్ లాస్ చేసేసి ఉంటది 100%. నా గెస్ ప్రకారం ఇగో అమ్మాయి కొన్ని ఎథిక్స్ గా మాట్లాడుతుంది. ఆమె సోషల్ మీడియాలో నేను ఫాలో అవుతున్నా. అమ్మాయి చాలా ఎథిక్స్ గా మాట్లాడుతుంది. ఈమె శ్రద్ధ దాస్, ఈ హీరోయిన్లు అందరితో లింకులు ఉన్నాయండి ఆమెకి. హీరోయిన్లు అందరితో మాట్లాడుతా ఉంటది. మాట్లాడేది చూపిస్తది కూడా, చూశాను నేను. మరి ఎందుకు మాట్లాడతారు అంటే ఈ హీరోయిన్స్ కి హీరోకి మధ్యలో వరుణ్ సందేశ్, శ్రద్ధ దాస్ వీళ్ళిద్దరికి ఏదో నడుస్తుంది అన్న టైప్ లో మాట్లాడుతుంది ఆవిడ. అది ఎంత వరకు నిజం? అప్పట్లో ఉంటది. ఇప్పుడు కో ఆర్టిస్ట్ అన్నాక అప్పట్లో ఇప్పుడు ఫిలిం చేసేటప్పుడు ఫ్రెండ్షిప్ లో ఏదో ఉంటది. అవి పట్టుకొని ఈమె రాయబారాలు చేసిందేమో మధ్యలో ఉండి, మేబీ అందువల్ల ఫ్రెండ్స్ అయ్యారేమో అనుకుంటున్నా. ఒకసారి లావణ్య రాయబారాలు చేసిందా? రాయబారాలు చేసిందేమో హీరోకి హీరోయిన్లకి మధ్య. నా గెస్ అదే కరెక్ట్. ఎందుకంటే లేదు, ఆమెని దగ్గరుండి చూసిన రోహిత్ నేను. అమ్మే మహా కిలాడి అండి. ఆమెని ఎట్లా అంటే చేప అన్నమాట, పట్టుకునే లోపల జారిపోతది. చాలా కష్టం ఆమెని పెద్ద వల వేసి పట్టాలంటే. ఆమెని గట్టిగా మాట్లాడితే ఈ మధు గురించి ఏంటి అని నువ్వు 2008 లో రాజ్ తరుణ్ ఉన్నప్పుడు మరి మధు ఎప్పుడు ఉన్నాడని అడగండి మీరు. అసలు రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల మూవీకి ముందు ఎప్పుడు ఉయ్యాల జంపాల మూవీ రిలీజ్ అయింది? 2014 అండి. కరెక్ట్ నా పెళ్లికి ముందు, నాకు బాగా గుర్తు. 2015 లో నా మ్యారేజ్ అయింది. అయితే అప్పుడు పరిచయం జస్ట్ 1 year బిఫోర్ పరిచయం అయి ఉండాలి. అంటే అతను మూవీస్ లో ఆడిషన్స్ ఇస్తున్నప్పుడే ఆమెకి పరిచయం అయి ఉండాలి. 2008లో ఎట్లా పరిచయం ఈమెకి? 2008లో మధు కంటే ముందు ఇంకా 2-3 ఉంటారు. 100% నేను రాసిస్తా. నాకు తెలిసింది మధు, దాని తర్వాత సాయి, దాని తర్వాత ఎంతో మంది. ఒక్కరిద్దరు ఉండరు ఆమెకి. ఒక్కరిద్దరు అనేసి చెప్పుకోలేము. లిస్ట్ తీస్తే ఒక 25 మంది వెళ్తారు ఆమె డీప్ లవ్. ఎందుకంటే నేను చూసిన అసలు ఇట్లా ఆమె స్కూటీ ఉండేది నేను పరిచయం అయినప్పుడు. ఇద్దరం ఒకటే స్కూటీలో ఇట్లా నాకు అర్ధరాత్రి 12 గంటల వరకు తిప్పేదండి. దా ఇట్లా ఇంట్లో పడి ఉండే ఏం చేస్తావు దా అనేసి తీసుకెళ్లేది. ఇట్లా అస్సలు భయం ఉండదు ఆమెకి. నాకు భయం వేస్తుంటది. చీకట్లో వెళ్తుంటదండి. మా అమ్మ నాకు భయం అవుతుంది, నాకు డ్రాప్ చేసేసి
ఒక రోజు పబ్కి తీసుకెళ్ళిన రోజు అప్పటికప్పుడే గోవా వెళ్దామంటది. నువ్వు వెళ్ళు, నేను రానంటే నేను గోవా వేస్తే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. గోవా వెళ్ళి రేపు నైట్ లోపల వచ్చేద్దాం, కార్ తిప్పంటది. ఓహో! ఎప్పుడమ్మా చూడమ్మ ఇది? జీవితం. ఇది 2010లో. అయితే అప్పటి నుంచి డ్రగ్స్ స్టార్ట్ అయింది గోవా నుంచి. మేబీ డ్రగ్స్ అంటే ఏంటో కూడా నాకు అప్పుడు తెలియదు. అదే అదే. అంటే డ్రగ్స్ అనేది ఒకటి ఉంటదా, గంజాయి ఈవెన్ తెలుగులో గంజాయి అనేది అది డేంజర్ అనే విషయం కూడా నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు అంటే అన్ని మూవీస్ అన్ని పెరిగిపోయి అన్ని మనం సినిమాలలో చూసి ఏదో అవగాహన నేర్చుకుంటున్నాం, కానీ అప్పట్లో ఏం తెలుసండి? అవును. 18 సంవత్సరాల క్రితం కదా ఇది. అవును. అప్పుడు మా అంకుల్ కూడా చెప్పేటోళ్ళు, ఆ అమ్మాయి చాలా డేంజర్ ఉంది, ఏదో ఒక రోజు మీడియాకి వస్తుంది అనేసి అన్నాడు. అతను చనిపోయి 4 years అవుతుంది అదే. అన్నట్టుగానే వచ్చింది ఆ పిల్ల. అదే. ఇంకొకటి వాళ్ళ పేరెంట్స్ ని విపరీతంగా ఆడుకుంటది. హ్మ్. హ్మ్. నాకు కూడా తెలుసు. ఫోన్ లో వాళ్ళ అమ్మని కూడా ఫుల్ తిడుతుంది. డబ్బులు పంపివే, నీ అమ్మ డబ్బులు పంపి అనేసి ఫుల్ టార్చర్ పెడతారు. నిజమే అది. అదే. వాళ్ళు చెప్పింది 100% నిజం. అదే. ఇప్పుడు కొత్తగా ఈ కాల్ మాక్సిమం. ఒకటి వినండి, మీకు అర్థమవుతది. జో అనే అమ్మాయి మాట్లాడింది. మీరు చెప్పారు కదా ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్. సో, ఆ టైంలో ఆ అమ్మాయి మాట్లాడిన మాట అది. ఓకే. సరే అమ్మా, నేను మీకు నంబర్ అయితే పంపిస్తా నేను మధుకర్ది. ఓకే 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 పంపియండి, ఓకే అమ్మా. చూద్దాం. ఫ్రీ టైమ్ లో మాట్లాడి యా. ఏమన్నా చెప్తాడేమో చూద్దాం. సరే సరే.